డాకు మహారాజ్ కోసం రంగంలోకి రవితేజతో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు. ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, తాజాగా బాలయ్య గారి నుండి వస్తున్న మూవీ డాకు మహారాజ్. బాబీ డైరెక్షన్లో దాదాపు 130 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ మూవీ. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే వరుసగా 3 బ్లాక్ బస్టర్లు సాధించిన బాలయ్య గారు ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అదిరిపోయే న్యూస్ అయితే బయటికి వచ్చింది. బాలయ్య గారి కోసం రంగంలోకి దిగారట రవితేజ. ఈ సినిమాలో బాలయ్య గారి పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్తో పరిచయం చేయబోతున్నారట. అలాగే సినిమాలోని కొన్ని ముఖ్యమైన చోట్ల బాలయ్య గారి పాత్రను రవితేజ తన వాయిస్ ఓవర్తో హైలైట్ చేయబోతున్నాడట. ఈ విషయం బయటికి రావడంతో రవితేజ ఫ్యాన్స్లో కూడా ఈ సినిమాపై ఒకంత ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. అంతేకాక మరో ఇద్దరు యంగ్ హీరోలు ఈ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారట. ఇప్పటికే ఆ హీరోలకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ హీరోలు ఎవరనేది తెలియకుండా జాగ్రత్త పడుతున్నారట మూవీ యూనిట్. ఖచ్చితంగా ఈ మూవీతో బాలయ్య గారి ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా షాక్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. రోజు రోజుకు ఈ సినిమా నుండి బయటకు వస్తున్న న్యూస్ వింటుంటే సినిమాపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. రేపో మాపో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా రావచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన పేజీని ఫాలో అవ్వండి. Bye friends.